హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సినిమాలు రిలీజ్ అయ్యాక వచ్చే కలెక్షన్ల కంటే విడుదలకు ముందున్న హైప్ తో సెట్ అవుతున్న ఓటీటీ డీల్సే సినిమా రేంజ్ డిసైడ్ చేస్తున్నాయంటున్నారు జనాలు. అందుకే ఓటీటీలు కూడా పోటీ పడి మరి స్టార్ హీరోల సినిమాలు రైట్స్ పట్టేస్తున్నాయి. ఇలా సమ్మర్ లో విడుదలయ్యే సినిమాల డిజిటల్ రైట్స్ ఒకే ఓటీటీ దక్కించుకోవడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. మరి ఓటీటీ డీల్స్ తో లాభాలు తెచ్చిపెడుతున్న ఆ సినిమాలేంటి? ఒకప్పుడు సినిమా రిలీజ్ అయ్యాకే కలెక్షన్లు లాభాలు తెలిసేవి. కానీ ఇప్పుడు ఓటీటీ డీల్స్ తోనే సినిమా ప్రాఫిట్స్ రేంజ్ లెక్కలేస్తున్నారు. ఇలా థియేట్రికల్ రిలీజ్ కి ముందే బిజినెస్ పరంగా స్ట్రాంగ్ డీల్ చేసుకుంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా రైట్స్ కి నెట్ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాని ఓటీటీలో పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సమ్మరులో బాక్సాఫీస్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. బాబాయ్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానే కాదు, అబ్బాయి రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది సినిమా డిజిటల్ రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాపై ఉన్న క్రేజ్ కి నెట్ఫ్లిక్స్ ఏకంగా 130 కోట్లు చెల్లించింది. ప్రస్తుతం క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్న పెద్ది షూటింగ్ మొత్తం ఈ నెల చివరికి కంప్లీట్ కానుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ద సినిమా మార్చి 27న రామ్ చరణ్ బర్త్డేన థియేటర్స్ లోకి రానుంది. సమ్మర్ బరిలో ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతున్న పెద్ద సినిమాతో పాటు నాని ది ప్యారడైజ్ సినిమా రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ వోదెలా డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. దీంతో న్యాచురల్ స్టార్ ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఎక్కువ మొత్తానికే రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సమ్మర్ బరిలో ఉన్న ఈ 3 పెద్ద సినిమాల డిజిటల్ రైట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా. జూన్ 25 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తారక్ మూవీని నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో పూర్తి చేస్తున్నారు నీల్. ఈసారి టార్గెట్ మిస్ అయ్యే ఛాన్సే లేదంటున్న ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తున్న క్రేజీ అప్డేట్ ఏంటి? ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ 31 ప్రాజెక్టులో తారక్ కి జోడీగా రుక్మిణి వసంత్ నటిస్తోంది. దీనిపై కొన్ని మూవీ ఈవెంట్స్ లో నిర్మాతలు కన్ఫర్మ్ చేయడంతో హీరోయిన్ ఎవరనే దానిపై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అయితే సినిమాలో నటిస్తున్న మిగతా క్యాస్టింగ్ పై ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా లేదు. కనీసం మేకర్స్ హింట్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి టైంలో తాను ఈ ప్రెస్టీజియస్ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు అనిల్ కపూర్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్. ఈ సినిమాలో నటిస్తున్నట్లు తన ఇన్స్టాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఒకటి ల్యాండ్ అయింది, మరో 2 సినిమాలు లైనప్ లో ఉన్నాయని హింట్ కూడా ఇచ్చేశారు. తారక్ సినిమాలో నటిస్తున్నట్లు అనిల్ కపూర్ క్లారిటీ ఇవ్వడంతో తన క్యారెక్టర్ జస్ట్ క్యామియోనా లేక ఫుల్ లెంత్ రోలా అనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన వార్ 2 సినిమాలో అనిల్ కపూర్ నటించారు. తారక్ టీమ్ ని లీడ్ చేసే హెడ్ గా అనిల్ కపూర్ కనిపించారు. దీంతో ప్రశాంత్ నీల్ సినిమాలో రెండోసారి ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అనిల్ కపూర్. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు అనిల్ కపూర్. మొత్తంగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ లేటెస్ట్ అప్డేట్ సినిమాపై ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో కొందరు హీరోలు ఒక్కో సినిమాకి 2-3 ఏళ్లు తీసుకుంటున్నారు. అయితే విజయ్ సేతుపతి మాత్రం ఏడాదికి 2 వీలైతే 3 సినిమాలతో కూడా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఆయనలో ఉన్న సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే పూరి సేతుపతి ప్రాజెక్ట్ మరో ఎత్తుగా కనిపిస్తోంది. మరి ఈ 2026లో మక్కల్ సెల్వన్ ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరోవైపు హీరోయిన్ ఫాదర్ గా చేయడం మామూలు రిస్క్ కాదు. కానీ యాక్టింగ్ పరంగా ఇలాంటి సవాళ్లని తన పర్ఫార్మెన్స్ తో డామినేట్ చేస్తూ వచ్చారు విజయ్ సేతుపతి. ఉప్పెన సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా నటించి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన మక్కల్ సెల్వన్ మహారాజా సినిమాలో ఓ సాధారణ మధ్యతరగతి తండ్రిగా అందరితో కంటతడి కూడా పెట్టించారు. కేవలం హీరోగా ఫిక్స్ కాకుండా తన వర్స్టైల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూ వస్తున్నారు విజయ్ సేతుపతి. పక్కా ప్లానింగ్ తో కెరియర్ బిల్డ్ చేసుకుంటున్న సేతుపతి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. తమిళ వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇన్నాళ్లుగా పూరి సేతుపతి పేరుతో ట్రెండ్ అయిన ఈ సినిమాకి స్లమ్ డాగ్ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. 33 టెంపుల్ రోడ్ ట్యాగ్ లైన్ తో సినిమా నుంచి రివీల్ అయిన విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది.
చేతిలో బ్లడ్తో ఉన్న కత్తిని పట్టుకుని చుట్టూరా చెల్లా చెదురుగా పడిన డబ్బులు చూస్తుంటే మనీ బ్యాక్డ్రాప్ కథాంశంతో పూరి సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ స్లమ్డాగ్ సినిమా అప్డేట్ కంటే ముందుగా ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు విజయ్ సేతుపతి. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో స్పెషల్ రోల్పై క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టమన్న సేతుపతి జైలర్ 2లో తన క్యారెక్టర్ ఆడియన్స్ని థ్రిల్ చేసేలా ఉంటుందని సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. జైలర్కి సీక్వెల్గా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా జూన్లో విడుదలకు రెడీ అవుతోంది. రజనీకాంత్ జైలర్ 2లో స్పెషల్ రోల్ చేస్తున్న విజయ్ సేతుపతి సింబు అరసన్ సినిమాలో విలన్గా నటిస్తున్నారు. డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా తెలుగులో సామ్రాజ్యం పేరుతో డబ్ అవుతోంది. ఇందుకు సంబంధించి మూవీ టీం విడుదల చేసిన సినిమా ప్రోమో ఎగ్జైట్మెంట్ పెంచేసింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కుతోంది. ఓవైపు హీరోగా మరోవైపు విలన్గా అదరగొడుతోన్న విజయ్ సేతుపతి డైరెక్టర్ మిస్కిన్తో ట్రైన్ సినిమా చేస్తున్నారు. శృతి హాసన్ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంవత్సరంలోనే థియేటర్స్లోకి రానుంది. ట్రైన్ సినిమాతో పాటు విజయ్ సేతుపతి చేస్తోన్న మరో ఎక్స్పెరిమెంట్ మూవీ గాంధీ టాక్స్. అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ కీ రోల్స్ ప్లే చేస్తోన్న గాంధీ టాక్స్ మూకీ సినిమాగా తెరకెక్కించారు డైరెక్టర్ కిషోర్ బెలేకర్. ఈ నెల 30న విడుదలవుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ క్యూరియాసిటీ పెంచేస్తోంది. మొత్తంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అటు హీరోగా ఇటు విలన్గా చేస్తూ డిఫరెంట్ రోల్స్తో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. మరి ఈ సినిమాలతో సేతుపతి ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ఆనంద్ విహారీ పేర్లో ఆనందం జీవితంలో లేదురా అని త్రివిక్రమ్ ఆ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా విజయ్ జననాయకన్ సినిమాకి ఈ డైలాగ్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేలా కనిపిస్తోంది. జనం కాన్సెప్ట్ తో తెరకెక్కిన దళపతి సినిమా జనంలోకి వచ్చేదెప్పుడనే డైలమా ఇంకెన్నాళ్ళు అంటున్నారు తమిళ తంబీలు. మరి విజయ్ చివరి సినిమా థియేటర్లోకి వచ్చేదెప్పుడు? నిర్మాతలు ఏం చెప్తున్నారు? ఈ సంక్రాంతికి జననాయకన్ విడుదలవుతుందనుకున్న విజయ్ అభిమానుల్ని డిసప్పాయింట్ చేసింది పోస్ట్ పోన్ అప్డేట్. ప్రస్తుతం సినిమా రిలీజ్ కి కావాల్సిన సెన్సార్ క్లియరెన్స్ కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కేవీఎన్ నిర్మాతలు. సర్టిఫికెట్ జారీకి మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కోరితే అక్కడ కూడా నిరాశే ఎదురైంది. పిటిషన్ రిజెక్ట్ చేసిన సుప్రీం సర్టిఫికెట్ కోసం తిరిగి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని ఆదేశించింది. దీనిపై ఖచ్చితంగా జనవరి 20న తీర్పు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కు సుప్రీంకోర్టు సూచించింది. విజయ్ చివరి సినిమా జననాయకన్ చిక్కుల్లో పడడంతో అభిమానులు బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ సమస్యలన్నీ దాటుకుని థియేటర్స్లోకి దళపతి సినిమా ఎప్పుడు వస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ ముందుకు రావడం కష్టమే అనే వార్తలే నిజమయ్యాయి. దీంతో ఈ నెల 20న మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పుతో అయినా జనాల్లోకి వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ జనవరి 20కి క్లియరెన్స్ తెచ్చుకుంటే జననాయకన్ రిపబ్లిక్ డేకి థియేటర్స్లోకి వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. విజయ్ జననాయకన్ సినిమాపై క్రేజ్ మామూలుగా లేదు. విడుదలకి ముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది దళపతి చివరి సినిమా. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్తోనే 50 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే సినిమా అన్ఎక్స్పెక్టెడ్గా వాయిదా పడడంతో బుక్ మై షో ద్వారా ఆడియన్స్కి ఈ 50 కోట్ల వసూళ్ల టికెట్లు రీఫండ్ జరిగాయి. ఇది ఏ హీరో సినిమాకి సాధ్యం కాని రికార్డుగా చెప్తున్నారు విజయ్ అభిమానులు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన దళపతి జననాయకన్ సినిమా ఎప్పుడు వచ్చినా సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. మరి ఈ రిపబ్లిక్ డేకి జననాయకన్ జనాల్లోకి వస్తారో లేదో వెయిట్ అండ్ సీ. బాక్సాఫీస్ దగ్గర మెగా ర్యాంపేజ్ గ్రాండ్ గా అనగనగా ఒక రాజు థ్యాంక్ యూ మీట్ సాయి పల్లవి ఏక్ దిన్ టీజర్ రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మెగా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో హౌస్ఫుల్ షోస్ తో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అనగనగా ఒక రాజు సినిమా థ్యాంక్ యూ మేట్ గ్రాండ్ గా జరిగింది. సంక్రాంతి హిట్ గా నిలిచిన ఈ సినిమా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 41.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సాయి పల్లవి, జునైద్ ఖాన్ నటిస్తోన్న ఏక్ దిన్ సినిమా టీజర్ విడుదలైంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 1న ఆడియన్స్ ముందుకు రానుంది. షాహిద్ కపూర్ ఓ రోమియో మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్స్ లోకి వస్తోంది.
ధనుష్ హీరోగా డైరెక్టర్ విఘ్నేష్ రాజా తెరకెక్కిస్తోన్న కర సినిమా నుంచి విడుదలైన టీజర్ 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న యుపోరియా సినిమా ట్రైలర్ ఈ శనివారం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. భూమిక, గౌతమ్ మీనన్ కీ రోల్స్ ప్లే చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ప్రియాంక చోప్రా ది బ్లఫ్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఫ్రాంక్ ఈ ఫ్లవర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. Fashion partner Shoppers Stop. Grooming partner Shikara, the best hair and skincare clinic in Hyderabad.